హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న రెసిపీ అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలి. ఈ రోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందండి. అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రీతిపాత్రమైన ఈ ప్రసాదం చక్కెర పొంగలి. దీన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవటం ఎట్లానో చూపిస్తాను. అదీగాక శుక్రవారం రోజే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాసు నేను పెసరపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంతో పాటే మళ్ళీ నేను ఇంకొక చిన్న గ్లాస్ వచ్చేసి రైస్ కూడా తీసుకుంటున్నాను. ఇవి కూడా వీటితోటే కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే ఏంటంటే చాలా బాగా వస్తుందన్నమాట ప్రసాదం అనేది. చక్కెర పొంగలి కూడా డైరెక్ట్గా నానబెట్టి కూడా కడిగేసి నానబెట్టి కూడా వాడుకోవచ్చు, కానీ ఇట్లా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ వేరేలా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. టెంపుల్స్లో మనకి ఎలా ఇస్తారో అలానే వస్తుంది టేస్ట్. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం సపరేట్గా. చాలా బాగుంటుందండి ఇది మాత్రానికి. శ్రావణ మాసంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కొంచెం వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే మంచిగా వస్తుందన్నమాట. పలుకులు పలుకులుగా ఉండకుండా మెత్తగా ఉడుకుతుంది, చాలా బాగుంటుందన్నమాట. ఒక 1 అవర్ పాటు నానబెట్టేసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళదాముగా. ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని అందులో నేను 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. పెసరపప్పు బియ్యం కలిపి 1 గ్లాస్ కదా, దానికి వచ్చేసి నేను 3 గ్లాసులు తీసుకుంటున్నాను అనమాట. 3 రెట్లు ఎక్స్ట్రా తీసుకోవాలి వాటర్ని వచ్చేసి. అందులో చిటికెడంతా సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసుకున్నాను. ఇదంతా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. మామూలుగా మనం నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసులు పోస్తాం కదా, దీనికి వచ్చేసి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇది బాగా మెత్తగా ఉడికిపెట్టిన తర్వాత మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. వడకట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే అందులో ఏమైనా నలకలు ఉంటే డస్ట్ ఉంటే పోతుంది కదా. ఇది కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల పక్కన సపరేట్గా వేరే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్గా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం బాదం పప్పులు, కొంచెం కిస్మిస్లు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇంతవరకు ఫ్రై చేసుకొని ఇది మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వేసుకుంటున్నాను. ఇది బెల్లంతో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి, పంచదారతో కంటే కూడా. ఆ తర్వాత ఒక 4-5 ఇలాచి నేను మెత్తగా దంచుకొని రోట్లో అది కూడా అందులో వేసుకున్నాను. మీరు కావాలంటే ఈ టైంలోనే కొంచెం కర్పూరం కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. ఇదంతా బాగా చిక్కగా ఉడికింది కదా, ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని తీసుకోవాలండి, లేకపోతే మరీ గట్టిగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నివేదించండి, చాలా బాగుంటుందండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.